హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ని ఎవరైతే ముందుగా కొత్తగా చూస్తున్నారు రైతులు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉండేది. సో ఈరోజు వచ్చేసి మనము ఒక ఫీల్డ్కి వచ్చినాము. సో ఈ ఫీల్డ్ వచ్చేసి మన ఈ రైతు ఏ సీడ్ ఎంచుకున్నారు, అదేవిధంగా ఇప్పటిదాకా ఏ ఏ మందులు కొట్టారు, సో ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏమేమి యూజ్ చేశారనేది మనం ఈ రైతు మాటలు విందాం. ఒకసారి తోట చూడండి ఎంత నీట్గా ఉందో. సో కవర్ చూడండి ఒకసారి ఏ విధంగా తోట ఎట్లా నీట్గా ఉందో చూడండి. సో ఈ రైతు పేరేంటి, అసలు ఊరేంటి, సో ఎక్కడ ఏంది తెలుసుకొని మనం అసలు ఏ సీడ్ ఎంచుకున్నారనేసి మనం తెలుసుకుందాం ఇప్పుడు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు విష్ణు. మాది జైత్రాం తండా, ఖమ్మం డిస్టిక్, సింగరేణి మండలం. మేము ఈ వేసుకున్న విత్తనం ఎషీలా. చూసుకోవచ్చు మనం ఈ సీడ్ ఎంత దగ్గర గనుపులు వచ్చాయో. అంతేకాదు ఇది నల్లి, బొబ్బెర వంటి వైరస్లను చాలా బాగా అధిగమించి చాలా బాగా దిగుబడి వస్తుంది. దీనికి పెట్టుబడి తక్కువ కాకుంటే దిగుబడి మనం ఆశించినంత కంటే ఎక్కువ వస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో వీటి కాయలు. మనం చూస్తున్నాం ఇన్ని రోజులు తామర పురుగులు ఉండేవి, ఇప్పుడు తామర పురుగులు అంత అటాక్ లేవు. సో విష్ణు, మీరు ఇప్పటిదాకా ఏ మందులు స్ప్రే చేశారు? మేము యూస్ చేసిన మందులు అసలు ఈ తోట ఎప్పుడు వేసుకోవడం జరిగింది? ఈ తోట వేసి 100 రోజుల నుంచి 90 నుంచి 100 రోజుల మధ్య. అంటే మీరు ఆగస్టులోనే వేసుకున్నది? ఆగస్ట్ 15వ తారీఖు వేసుకున్నాము. మీరు ఆగస్టులో అప్పుడు వేసుకున్న ఇప్పుడు దాకా మీరు ఎన్ని స్ప్రేలు చేసుకోవచ్చు? 9 స్ప్రేలే చేసాం, ఎక్కువ చేయలేదు. అంటే మాకు పెట్టుబడి అంతేం లేదు, కాకుండా పెట్టుబడికి సమానంగా దిగుబడి కూడా వచ్చింది, పర్వాలేదు. ఈ సీడ్ అందరూ ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏ సీడ్ అన్నారు మీరు? ఎషీలా. ఎషీలా అంటే అరిజోనా కంపెనీలో ఎషీలా. అవునండి. సో ఇప్పుడు ఈ సీడ్ ఎట్లుంది? చాలా బాగుంది. మనం చూసుకోవచ్చు చూడండి. సో మీరు ప్రతి గనుపుకి మిరపకాయలు ప్రతి గనుపుకి చూసుకోవచ్చు. మనం ఎంత అంటే పెట్టుబడి లేకుండా దిగుబడి రావాలంటే ఎషీలా పెట్టుకోవాలి. ఓకే. సో విష్ణు గారు, మరి ఇప్పుడు దాకా మీరు ఏ మందులు స్ప్రే చేశారు? మేము యూస్ చేసిన మందులు ఫస్ట్ ఒక వారం రోజులకి పై మందు అంతగా ఏం యూస్ చేయలే, అడుగు మందులు యూస్ చేసినాం. తర్వాత డాజ్లాక్ అలాంటి పై చిన్నపాటి మందులు యూస్ చేసాం. డాజ్లాక్, అనాబి అటువంటి మందులు. అయితే ఇప్పుడు మీకు ఈ సీడ్కి ఏమైనా నల్లి అటాక్ అయిందా ఈ మందులు? ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో చాలా మంది నల్లి అటాక్ అయిందని చెప్తున్నారు రైతులు. మరి తక్కువ, చాలా తక్కువ నల్లి అటాక్ అయింది. అటాక్ అయిన 3వ రోజే అది స్ప్రే చేశారు. మేము స్ప్రే రాసిన్ బన్ స్ప్రే చేసాం. అనాబి అటువంటి స్ప్రే చేసాం. మీరు నెక్సాన్ స్ప్రే చేశారండి? చేసామండి. నెక్సాన్ లో జంపు కలిపారా? అవునండి. రిజల్ట్ ఎట్లుందండి? అది చాలా బాగుందండి. నెక్సాన్ వచ్చేసి మనకు నల్లి కంట్రోల్ చేసింది, జంప్ వచ్చేసి మనకు పూత, ఖాతా వంటి ఎంతో దిగుబడి వచ్చింది. సో ఇప్పుడు మీ తోట చాలా నీట్గా కనబడుతుంది. సో ఈ మధ్యలో మీరు ఏ మందు స్ప్రే చేశారండి? మేము స్ప్రే చేసినాం ఎక్సో ప్లస్ ను డ్యూవెల్. ఎక్సో ప్లస్ ను డబుల్. ఏది ఏమైనా ఉందా? ఇదా ఎక్సో ప్లస్? ఓహో, ఇది ఓసో కంపెనీ ఎక్సో ప్లస్, అదేవిధంగా ఇది డబుల్ గోద్రేజ్ కంపెనీలో డబుల్. సో ఈ 2 స్ప్రే చేశారు. సో మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది అండి? చాలా బాగా రిజల్ట్ ఉంది. ఈ రోజుతో కొట్టి 5 రోజులు మనం ప్రతిసారి 3 రోజులు గ్యాప్ లో కొట్టినాం. ఇన్ని రోజులు కాకుంటే మీరు 3 రోజులు గ్యాప్ ఎంత స్పేస్? చాలా మంది వారం కొడుతుంటున్నారు, మరి మీరు 3 రోజులు కొట్టినారు అంటే మీకు ఏమైనా నల్లి ఏమైనా అటాక్? అవునండి, అందరు చెప్తూ ఉన్నారు నల్లి అటాక్. సో మీరు ముందుగానే నల్లి అటాక్ కాకుండా మీరు స్ప్రే చేసుకున్నారంటారు. సో ఇప్పుడు ఇదైతే తోట మంచి నీట్ కనబడుతుంది, మంచి నిగినిగిలాడుతుంది తోట. అయితే ఇప్పుడు ఈ మందు రిజల్ట్ అంటారు. అవునండి, మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఆకు కింది ముడత పై ముడత కూడా లేకుండా ఎంత క్లియర్ గా ఎంత నీట్ గా ఉందంటే మనం చూసుకోవచ్చు. చూడండి ప్రతి ఒక్క గనుపుకి పూత వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు ఈ చెట్టు చూడండి, ప్రతి ఒక్క ఆకు కింద కూడా చూసుకోండి, ఒక్క ముడత ఏం లేదు. ఇప్పుడు కాయలు కూడా ఎక్సలెంట్ గా పడుతున్నాయి. అంటే ఇప్పుడు కనిపిస్తున్న పిందెలు మొత్తం ఆ మందు ద్వారానే వచ్చింది. సో మీరు కొట్టింది ఎక్సో ప్లస్ ఓసో కంపెనీ వాళ్ళది, అదేవిధంగా గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్. సో ఇది డబుల్ వచ్చేసి మనకి పూత కోసం. సో ఇది ఓసోతో మనకి ఏంది ఇగురు, పై ముడత, కింది ముడత, నల్లి కూడా కంట్రోల్ అవుతుంది. సో మన సరుపుతో కడిగినట్టే ఎక్సలెంట్ తోట అయితే. సో ఫ్రెండ్స్, మీరు మీ ఏరియాలో కనుక ఈ మందు దొరికితే స్ప్రే చేసుకోండి. సో ఇది ఓసో కంపెనీ వాళ్ళది ఎక్సో ప్లస్, అదేవిధంగా ఈ మందు అందరికి తెలిసింది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్. సో విష్ణు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే రైతులకి ఎలాంటి సూచనలు ఇది మీ ద్వారా ఇస్తామనుకుంటున్నారు మీరు? అంటే ఈ సీడు అంటే ఇప్పుడు ఎసిలా సీడు, సో ఈ సంవత్సరంలో
మీకు నల్లికి అయితే మంచి తట్టుకుంది అంటారు. అవునండి, నల్లికి బొబ్బెర వైరస్ కూడా రాలేదు. ఈ వైరస్ ఎట్లయితే ఎక్కడ లేవు. అవునండి, ఒకసారి తోట కవర్ చేయి, చూడండి ఏ విధంగా రాసిందో చూడండి. సో ఇది ఎసీలా అరిజోనా కంపెనీలో ఎసీలా. సో మీరు ఎక్కడ తీసుకున్నారండి ఈ సీడ్? మా చేను పక్కన రికమెండ్ చేశారు. మీరు ఎంత ఖమ్మంలో తీసుకున్నారా? అవునండి, మా చేను పక్కన మా బాబాయ్ రికమెండ్ చేస్తే తీసుకున్నా. ఎసీలా. ఓకే, కాయలు మంచి గుత్తులుగా ఉన్నాయి కాయలు. అవునండి. సో మంచి హెల్తీగా కాయలు ఉన్నాయి, మంచిగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క కాయ నిండుగా గింజ శాతం, మనకు కాటా కూడా మంచిగా వస్తుంది. బాగుంది, తోట అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది వేసుకోదగ్గ సీడ్ ఇది. అవును, మంచిగా ఉంది. మీరైతే ఆగస్టులో వేసుకున్నారు ఈ తోట. ఓకే, ఇప్పుడు మీరు రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు మీ ద్వారా? అంటే ఈ సీడ్ నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలనేసి మీ 100% గ్యారంటీతో వేసుకోవచ్చు. ఈ సీడ్ ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి బాధ లేకుండా వేసుకోవచ్చు. అరే ఈ సీడ్ ఫెయిల్ అవుతుందేమో అన్న ఆలోచనే వద్దండి. మనం వేసుకున్న ఎషిలా ఎంతో దిగుబడి ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు మనము ఏ సీడ్కి ప్రమోట్ చేయట్లేదండి. మనం ఏదైనా సరే అన్ని తోటలో తిరిగి మన చుట్టుపక్కల ఏ రైతు ఏ సీడ్ ఎంచుకున్నారు అనేసి మనము తోటి రైతులకి మనం తెలియపరచడం కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాము. ఏ సీడ్కి మనం ప్రమోట్ చేయట్లేదు. రైతు సోదరులు అదొకటి గమనించగలరు మీరు. సో విష్ణు, మీరు ఇప్పుడు ఇవన్నీ మీరు స్ప్రే చేసిన మందులు అన్నీ. అవునండి. సో ఇప్పుడు అది డిసైడ్, అది వాయు యంత్ర, సో రాసిన్ బన్ను, ఈ విధంగా మందులు స్ప్రే చేయడం జరిగింది. ఈ రైతు వచ్చేసి సో విష్ణు, యువ రైతు. ఎక్కడ మీది? జైత్రాం తండా, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, సో రైతులు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో మీకు రోజుకి నేను మంచిగా అన్ని ఏరియాలో తిరిగి సో ఏ రైతు మనకు సీడ్ ఎంచుకున్నారని తెలియపరుస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.